గైస్ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాము. ఆంధ్ర స్టైల్ చికెన్ రెసిపీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కమాన్. ఫస్ట్ టమోటాకాయలు శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకున్నాం. అలానే ఎర్రగడ్డలు శుభ్రంగా కడుక్కొని ప్లేట్లోనే తీసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి, గుంటూరు పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర అన్నీ శుభ్రంగా కలుపుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత కట్ చేసుకుందాం. స్టార్ట్. హై గాయ్స్, ఇంకా మనం కడిగి పెట్టుకున్న కాయలని కట్ చేసుకుంటాం. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా సరిపోతుంది. ఎందుకు రాయాల్సిన ఆనియన్స్ అని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. నీట్గా కడిగి పెట్టుకోవాలన్నమాట. తర్వాత దానికి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత అనేది మనం కొంచెం మనం చికెన్ ఎంత తీసుకున్నాం దానికి తగినంతగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. 1 కిలో చికెన్ అది మనం చికెన్ ఎంత తీసుకుంటామో దానికి తగినంత అనేది వేసుకోవాలన్నమాట. తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోండి, ఆ నీసు అనేది పోయేంత వరకు. తర్వాత కొంచెం సాల్ట్ ముక్క పట్టే విధంగా కొంచెం వేసుకోండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే మసాలా పొడి. దీంట్లో వచ్చేసి మనం ధనియాలు, చెక్క, మొగ్గ, లవంగాలు వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని రెడీ చేసుకున్నది కొంచెం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ సపరేట్గా మళ్ళీ కర్రీలో యాడ్ చేసుకుంటాం. మన లాస్ట్లో కొంచెం మళ్ళీ యాడ్ చేసుకున్నాం అనమాట. వీటి మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కలు పట్టే విధంగా. అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. దాంతోపాటు అల్లం పేస్ట్ అనేది రెడీమేడ్గా తెచ్చుకొని షాప్లో కొనుక్కొని ఇంట్లో దొరకలేదు. బాగా మిక్స్ చేసుకొని ముక్కలు పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సుధీర్ స్మైల్. ఏ సుధీర్ స్మైల్ స్మైల్ ఇవ్వండి ముందు ఇద్దరు ఒకసారి. ఎందుకు ఏదో పాగొట్టుకున్నట్టు. ఇలా మంచిగా ముక్క పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట అనేది పక్కన పెట్టుకుంటే ముక్కకు అనేది మంచిగా పడుతుంది అన్నమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకున్నాం, తెల్లటి ఆయిల్. మనం కొంచెం హీట్ ఎక్కే వరకు ఆగుదాం. ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఈ లోపల మనం కట్ చేసుకున్నాం అంటే చికెన్ కావాల్సిన పదార్థాలన్నీ మనం అంతే మన దగ్గర తెచ్చిపెట్టుకుందాం. ఫస్ట్ మనం ఆయిల్ హీట్ ఎక్కిందని చూసుకుందాం. సో ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. మనం కట్ చేసుకున్నామంటే ఆనియన్స్ వేసుకుందాం. సన్నగా నీట్గా కట్ చేసుకున్నాం. ఆనియన్స్ మొత్తం వేసుకున్నాము. కట్ చేసుకున్నాం ఆనియన్స్ మొత్తం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం. ఆనియన్స్ వేసుకున్నాం. అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు తీసుకున్నాం. ఒక 2 to 3 minutes అనేది వెయిట్ చేస్తాం కలర్ చేంజ్ అయ్యే వరకు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా అనేది ఆనియన్స్ అనేది ఫ్రై అవుతుంది. కొంచెం కూడా పసుపు యాడ్ చేసుకుంటాం. మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం ఇలా చికెన్ మిక్సింగ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా డీప్ ఫ్రై అయ్యాయి. సో కొంచెం అల్లం పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకున్నాము.
మంచిగా తిప్పుకోవాలి. అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేదాకా కొంచెం తిప్పుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటే చికెన్ అనేది కొంచెం టమాటాలు యాడ్ చేసుకోవాలి. మనం ముందు కట్ చేసుకున్నట్టు వేసుకున్నప్పుడు వేసుకొని మంచిగా కింద గ్రేవీ అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం అనమాట. చికెన్ వేసుకొని కింద మనం అంటే గ్రేవీని మొత్తం మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఒక 5 minutes అలా వదిలేస్తాం. గ్రేవీ అంతా బాగా పట్టేసింది మొత్తం. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఇప్పుడు దానికి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు అయితే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ ఆంధ్ర స్టైల్లో. కర్రీ ఎలా ఉంది ఈరోజు చేసింది? నిమ్మకాయ వండుకొని ఒక ముక్క కలుపుకొని ఒక ముక్క వేసుకొని టేస్ట్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఎలా ఉంది చికెన్ కర్రీ? సరదాగా టూకి రమ్మంటే వచ్చాను. ఇప్పుడు ఏదో ప్రయోగాలు చేసి ఎట్లుంది చెప్పమంటే టేస్ట్ చేసి చెప్తాను. ఎలా ఉంది చూడు. పిండుకొని అలాగే టోలు పట్టుకుని అలా ముక్కు పట్టుకొని అది ఎదిరిపోయిందా? ఓకే నవీన్ నీకు ఎలా ఉంది? మనమే కదా సూపర్. బాగుందా?